కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని లిటిల్ స్కాలర్ హై స్కూల్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థి సంఘాల నాయకులు అడ్మిషన్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేసిన 4,000 రూపాయలను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తల్లిదండ్రులు విద్యార్థులతో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రిన్సిపల్ ని తొలగించాలని కోరారు. విద్యను వ్యాపారంగా మార్చుతున్న పాఠశాలలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లిటిల్ స్కాలర్ పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తున్న గదిని సీజ్ చేయించారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. మేడం ఏం చేసింది తెలుసా? మేడం ముందు నుంచి అడిగితే మీరు ఎవరు అడగనికి మీకు ఏం రైట్స్ ఉన్నాయి అని దురుసుగా ప్రవర్తించడం కాదు, మీరికేనే ఎస్పీకి చెప్పి కాన్ రెడీ చేపిస్తాం, కేసులు పెట్టిస్తామని బెదిరిస్తుంది. మేడం ఎట్లా పెడుతుంది? కేసులు పెట్టమని చెప్పండి. విద్యాశాఖ, ప్రభుత్వ విద్యాశాఖ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనండి అన్ని ప్రైవేట్ స్కూళ్లకు పెట్టినాయి. కానీ కామారెడ్డి లిటిల్ స్కాలర్ స్కూల్కు మాత్రం ఇవన్నీ భిన్నంగా ఉన్నాయి. ఎందుకు భిన్నంగా ఉన్నాయంటే, ఒక విద్యార్థి ఇక్కడ జాయిన్ కావాలంటే ఒక్కొక్క విద్యార్థి నుంచి ఖాళీ ఫామ్ ఫిలప్ చేయడానికి, ఆన్లైన్ చేయడానికి 4,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి నుంచి వసూలు చేసింది. 4,000 రూపాయలు వసూలు చేయడమే కాకుండా స్కూల్ ఏదైతే పుస్తకాలు ఏవైతున్నాయో ఆ పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నామని అంటూనే ఆ పుస్తకాలు ఇవ్వడానికి ఒకటి లింక్ పెట్టరు. ఏం లింక్ పెట్టరు? మొత్తం ఫస్ట్ టర్మ్ ఫీజు కడితేనే మీకు పుస్తకాలు ఇస్తాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. ఏ ప్రైవేటు పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో ఒక్క పుస్తకం కూడా స్కూల్లో ఇవ్వద్దు అని చాలా క్లియర్గా చెప్పినా కూడా మొత్తం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ స్కూల్ పనిచేస్తూ ఉంది. అంతేకాదు, వీళ్ళు మొన్న అడిగితే మీరు 35,000, 40,000, 50,000 వరకు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. మరి ఏ ప్రాతిపదికన మీరు ఫీజులు వసూలు చేస్తున్నారని అడిగితే, మేడం మేము గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసుకున్నాం, డిఓ గారికి సబ్మిట్ చేస్తాం, డిఓ గారు అనుమతితోనే మేము 50,000 ఫీజు వసూలు చేసుకుంటామని చెప్పింది. మేము డిఓ గారిని ఒకటే అడుగుతాం, కామారెడ్డి డిఓ గారిని, మీకు ఏ అనుమతి మీరు 50,000 ఫీజులు వసూలు చేసుకోవడానికి మీరు ఎట్లాంటి అనుమతులు ఇచ్చారు ఈ లిటిల్ స్కాలర్ పాఠశాలకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.